వదిలికి ఎటువంటి మిలిటరీ ఇంటి కుట్రలకి తావు లేకుండా నెక్స్ట్ ప్రయోగం జరగబోతుందని తెలుస్తుందన్నమాట. ఎంజరావు గారు, విపక్ష మహిళా ఎంపీలతో ప్రధాని మోదీపై పార్లమెంట్లోనే ప్రతిపక్షాలు దాడికి ప్లాన్ చేసినట్టుగా అది తెలిసి స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీకి సభకు రావద్దని చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఓం బిర్లా కూడా చాలా స్పష్టంగా అదే లోక్సభలో చెప్పేసిన పరిస్థితి. అసలు ప్రధానిపై దాడి అంటే, అందులోని పార్లమెంట్లో అంటే అది కూడా విపక్ష మహిళా ఎంపీలతో దాడి అంటే ఖచ్చితంగా అది దేశం పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. అంత సాహసం చేసే ప్రయత్నం జరిగిందా? అలాంటి ఆలోచన చేశారా రాహుల్ గాంధీ అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద ఆరోపణలు చేశారు. నరవాణే ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే బుక్ మీద ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ దాన్ని అలౌ చేయలేదు. తర్వాత రూలింగ్ బెంచెస్ అంటారు, అంటే ప్రభుత్వం కూడా దాన్ని అలౌ చేయలేదు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అంతా. తర్వాత బడ్జెట్లో కూడా పెద్ద విషయం జరుగుతుంది, బడ్జెట్కి సంబంధించిన చర్చ. తర్వాత ఇండో యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఎన్నో ఆరోపణలు జరుపుతున్నారు ఎవరు? రాహుల్ గాంధీ, ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఈ ఇండియా గ్రూప్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల అదానికి అమెరికా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీస్ ఇవ్వడం, కాబట్టి వాటికి భయపడి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా త్వరగా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. ఈ ట్రేడ్ డీల్లో భారత వ్యవసాయానికి ఎంతో, వ్యవసాయదారులు కోట్లాది మందికి జీవనోపాధి, చాలా అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కాబట్టి ఎందుకు చేసుకున్నారని రాహుల్ గాంధీ గారు నిలబెడుతున్నారు. ఇంత తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ సందర్భంలో చాలా ఆందోళన కలిగించే ఒక పెద్ద విషయం అదేంటంటే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్కి ధన్యవాదాలు తెలిపే ఒక తీర్మానం మీద ప్రైమ్ మినిస్టరు కంక్లూడ్ చేయాలన్నమాట, తప్పనిసరిగా మాట్లాడతారనమాట. కానీ ప్రధాని మోడీ దీనికి మాట్లాడడానికి ఈరోజు పార్లమెంట్కి వెళ్ళలేదు, లోక్సభకి. ఇది గత 24 సంవత్సరాల మొట్టమొదటిగా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ లేకుండానే ఈ ప్రెసిడెంట్ ఇచ్చిన తీర్మానాన్ని లోక్సభ ఆమోదించడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ ఓపీ బిర్లా ఆయన పెద్దటి వార్నింగ్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ని లోక్సభకు రావద్దని చెప్పారంట. ఎందుకు? ఈ ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా గ్రూప్, రాహుల్ గాంధీ, ఈ పార్టీలన్నీ కలిపి తమ మహిళా అభ్యర్థులను ప్రైమ్ మినిస్టర్ కూర్చునే సీటు, అంటే పార్లమెంట్లో మొట్టమొదటి ఈ సీటు దగ్గరలో మహిళా ఎంపీల్ని అక్కడక్కడ కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత పార్లమెంటు కారిడార్స్లో కూడా వాళ్ళ బిహేవియర్ అన్ప్రెసిడెంటెడ్గా, ఏదో ఆందోళనకరంగా ఉందని ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట. అంటే ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడేటప్పుడే మహిళా ఎంపీల ద్వారా విపక్షాలు ఆయన మీద దాడికి పాల్పడవచ్చు అనే సమాచారం, ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. అందుకే ప్రైమ్ మినిస్టర్ని పార్లమెంటుకు రావద్దన్నాను అని ఒక స్పీకరే ప్రకటించేశారన్నమాట. అందుకనే ప్రైమ్ మినిస్టర్ రాలేదు. మరి ఇది నిజమా, వాస్తవం అనేది మనం గమనించాలి విశ్లేషణాత్మకంగా. అంటే గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీ గారి ఆరోపణలు కాస్త ఇబ్బందికరంగా ప్రభుత్వానికి ఉన్నాయి. అదేంటి? నరవాణే బుక్ని అన్పబ్లిష్డ్, దాని మీద చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఎందుకంటే నరవాణే అప్పుడు ఆర్మీ జనరల్ గాల్వాన్ టైంలో, కాబట్టి ఆయన ఒక రకంగా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా అందులో కనపడుతుంది. అదేంటి? చైనా విషయంలో ఇండియా దూకుడుగా వెళ్ళలేదు, పాకిస్తాన్ విషయంలో దూకుడుగా వెళ్ళింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు దాన్ని ఏమంటున్నారు? దేశభక్తి విషయంలో మోడీ కాంప్రమైజ్ అయ్యారు. మోడీ గారు చైనా ఆర్మీ దళాలు భారత్లోకి చొచ్చుకొచ్చినా మాట్లాడలేదు. ఇది 8:15 నుంచి 10:30 దాకా మాట్లాడలేదు. 10:30కు కూడా ఏదో నీ ఇష్టం వచ్చింది చేయండి అని ఆర్మీ జనరల్కి చెప్పడం అంటే కాంప్రమైజ్. ఈ విషయం జరుగుతుందన్నమాట. ఇది కార్వాన్ మ్యాగజైన్లో నరవాణి గారి బుక్ మీద. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఒక ఇబ్బందికరంగా అది సంభవించింది. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ రాహుల్ గాంధీ గారిని ఆపడం జరిగింది. బడ్జెట్లో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మీద కూడా వ్యవసాయానికి సంబంధించింది అక్కడ ట్రంప్ ప్రకటించడం. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ దీని మీద చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి. అంటే దీన్ని అవాయిడ్ చేయడానికి స్పీకర్ ద్వారా ఇలా చెప్పించారా అనేది కూడా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. చాలామంది దాన్ని అదే విశ్లేషణ చేస్తున్నారు. కానీ బీజేపీ ఎంపీలు మనీష్ తివారీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మీద చాలా కుట్ర పన్నారు అని. కానీ నాకు తెలిసినంత వరకు స్పీకర్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ స్పీకర్ ఈజ్ ద సుప్రీం అథారిటీ ఇన్ ఇండియన్ పార్లమెంట్ అండి. అలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టి ఆయన ఎవ్వరికి చెప్పకుండా కూడా ఆ మెంబర్స్ని అక్కడ సస్పెండ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్కి రమ్మని వద్దు అనడం కంటే స్పీకర్ ప్రైమ్ మినిస్టర్ని రమ్మని అక్కడ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా తర్వాత బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఇలాంటి జరుగుతుంటే మొత్తం రాహుల్ గాంధీ విపక్షాన్ని వార్నింగ్ ఇచ్చే అధికారం, సర్వాధికారం స్పీకర్కు ఉంది.
మరి స్పీకర్ గారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండి అన్ప్రెసిడెంటెడ్గా వాళ్ళ బిహేవియర్ బాగాలేదు అంటే ప్రైమ్ మినిస్టర్ని వద్దు అనడం కంటే అలా బహిరంగంగా చెప్పడం కంటే వాళ్ళని సస్పెండ్ చేస్తే అయిపోను. రెండు, స్పీకర్కి ఇంకొక అధికారం ఉందండి, ఎవరు ఎక్కడ కూర్చోవాలో నిర్ధారించే పూర్తి అధికారం టైమ్లీ స్పీకర్కు ఉంది. మరి ఇవన్నీ ఉపయోగించకుండా డైరెక్ట్గా స్పీకర్ గారు ప్రైమ్ మినిస్టర్నే మీరు వద్దు వీళ్ళు ఇలా చేసేలా ఉన్నారని అనడం అంటే ప్రైమ్ మినిస్టరు ఈ స్పీచ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేశారా సెన్సిటివిజం మీద అనేది విపక్షాలు చెప్పేది కూడా అక్కడ నమ్మదగినంగా ఉంది. మరి స్పీకర్ గారు ఏంటి ఇలా ఎందుకు వ్యవహరించారనేది అక్కడ చెప్పలేము. ఎందుకంటే స్పీకర్ ఇస్ ద సుప్రీం అథారిటీ, ఈ కెన్ టేక్ ఎనీ డిసిషన్. దాన్ని కోర్టులో కూడా మాట్లాడడానికి ఉండదు. ఈవెన్ సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా స్పీకర్ వ్యవహార శైలికి సంబంధించిన దాన్ని డిస్కస్ చేయడానికి కూడా ఉండదండి. అంతటి సుప్రీం అథారిటీ అక్కడ స్పీకర్కే పార్లమెంట్లో ఉంటుందన్నమాట. ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ. దేన్ని మనీ బిల్లు, దేన్ని ఫైనాన్స్ బిల్లు అని నిర్ధారించవచ్చు అనమాట. ఈవెన్ యాంటీ డిఫెక్షన్కి సంబంధించిన విషయంలో ఆయన అథారిటీ సూపర్. చూడండి, తెలంగాణలో స్పీకర్కి సుప్రీంకోర్టు చెప్తుంది కానీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోదు. ఇప్పుడు స్పీకర్ మీరు ఈ నిర్ణయం తీసుకోండి అంటది. ఆ నిర్ణయం మాత్రం సుప్రీంకోర్టు తీసుకోలేదు, గుర్తుపెట్టుకోవాలి. అంతటి అథారిటీ చట్టసభలకు ఉంటుంది, అందులో స్పీకర్కి అంత అథారిటీ ఉంటుంది అనమాట. మరి అంత అథారిటీని ఆయన ఉపయోగించకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయకుండా బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ద్వారా, లేకపోతే అపోజిషన్ లీడర్ని వార్నింగ్ ఇవ్వడం ద్వారా ప్రైమ్ మినిస్టర్ అక్కడ మళ్ళీ మార్షల్స్ కూడా అలౌ చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీగా అక్కడ మార్షల్స్ని అలౌ చేసి ఆయనకి సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయొచ్చు. అంటే ఏంటి అంటే విపక్షాలు అనేది ఆ విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ దీన్ని అవాయిడ్ చేయదలిచారు అనేది అక్కడ బలంగా అక్కడ మనకు కనిపిస్తుంది అనేది ఇక్కడ మనం చెప్పవచ్చు. కానీ ఒకవేళ స్పీకర్ గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు ఈ మహిళా ఎంపీల ద్వారా ప్రైమ్ మినిస్టర్ని అటాక్కి మాత్రం పాల్పడినట్టు వాళ్ళు చేస్తే మాత్రం నిజంగా ఇప్పుడు స్పీకర్ అన్నట్టు అది చాలా భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోద్ది. ప్రపంచ దేశాల్లో కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మోడీ ఈజ్ ద విశ్వ గురు, ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్లోబల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గ్లోబల్ లీడర్స్ ఆఫ్ ది ఎర్త్ అండి. ఇప్పుడు ప్రస్తుతం అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నమాట. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా, ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియా అనమాట. అలాంటి వ్యక్తి మీద పార్లమెంట్లో దాడికి మాత్రం పాల్పడి ఉంటే మాత్రం అది చాలా తీవ్రంగా పరిగణించింది. ఇప్పుడు స్పీకర్ గారికి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటివి జరగకూడదు.